మీరేం నాకు నీతులు చెప్పక్కర్లేదు. అంత చెప్పాలనుకుంటే మీ కొడుకు చెప్పుకోండి. ఇవాళ వేద కోసం ఖర్చు పెడుతుంది, రేపు నీ కొడుకు కూతురు కోసం ఖర్చు పెడుతుంది. అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏం నిర్మలా, రేపు కాక ఎల్లుండి నిశ్చితార్థం, కొత్త బట్టల సంగతి ఏం చేసావు? వేద బట్టల సంగతి అన్నయ్య చూసుకుంటానన్నారు కదండి. నేను అడిగింది వేద బట్టల గురించి కాదు, నాకు కొత్త బట్టల గురించి. నిశ్చితార్థం వాళ్ళకైతే నీకెందుకు అల్లుడు కొత్త బట్టలు? ఎంత మాట ఎంత మాట! ఇంటల్లుణ్ణి, పైగా రేపు పెద్ద మనిషి కుర్చీలో కూర్చోవలసిన అవన్నీ పక్కన పెడితే మాజీ జమీందారు వంశపోడిని ఎటి నాకు కొత్త బట్టలు ఎందుకంటావా? అంటే ఇప్పుకుని కూర్చోమంటావా? ఆ దరిద్రం మాకెందుకులే. మా వాడి బట్టలేవో ఉంటాయి కదా, అవి వేసుకుని కూర్చుంది గానిలే. వద్దు, ఆ సెకండ్ హ్యాండ్ ఫిట్టింగ్ నాకు పెట్టొద్దు. అమ్మో అమ్మో అమ్మో, కిందసారి విజయవాడ వెళ్ళినప్పుడు బావు బట్టలు కట్టుకుంటే మీరందరూ ఎన్ని పిల్లి మొక్కలు వేయించారు నా చేత. నేనేమన్నా మర్చిపోయానుకున్నారా? అమ్మ బాబోయ్, ఇదిగో నాకు అన్ని అనవసరం, నాకు కొత్త బట్టలు కావాల్సిందే. కొత్త బట్టలు కావాలనుకుంటే వాళ్ళని వీళ్ళని వెళ్ళి అడగడం కాదు, మీరు సంపాదించింది ఏమనుంటే వెళ్ళి వాటితో కొనుక్కోండి. వాళ్ళు రమ్మంటే నిశ్చితార్థానికి వెళ్దాం, లేదంటే ఇంట్లో మన పనేదో మనం చేసుకుందాం. అదేంటే నిర్మల, నేనేదో సరదాగా అంటే నువ్వేంటి అంత సీరియస్ అయిపోతున్నావు? సీరియస్ అవటం కాదమ్మా, ఎంతలో ఉండాల్సిన వాళ్ళు అంతలో ఉంటే మాకే మంచిది అని. అయ్యో, ఎంతలో అంటే ఏం నిర్మలా, మనమేమన్నా పరాయి వాళ్ళమా? అయిన వాళ్లనే అనుకుంటున్నాం, కానీ తర్వాత వాళ్ళకి అలా అనిపించట్లేదు కదండి. వదిన వేదాకి నగలు చేయించమని అన్నయ్యకి డబ్బులిస్తుంటే ఆ విష్ణుగాడు ఎంత గొడవ చేశాడో చూశారు కదా. మనల్ని ఉద్దేశించి ఏం మాట్లాడాడో మర్చిపోయారా? ఊరుకోవే, చిన్నప్పటి నుంచి వాడి మనస్తత్వం ఏంటో తెలిసి కూడా వాడి మాటలు పట్టించుకుంటావేమిటి? నా మేనలుడే కదా అని నేను సరిపెట్టుకుంటానమ్మా. రేపు నిశ్చితార్థం అప్పుడు కూడా వాడు అలాగే మాట్లాడితే? ఏం జరిగినా ఎంత అవమానించినా అక్కడిదక్కడే మర్చిపోయి అందరితో కలిసిపోయి మంచి మనసు మా ఆయనది. కానీ రేపు నిశ్చితార్థం దగ్గర బాలు ఉంటే అప్పుడు కూడా విష్ణు అలాగే మాట్లాడితే నా పిల్లలకి అవమానంగా ఉండదా?